మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాగా విన్నర్ అప్గా మన పల్లవి ప్రశాంత్ అయితే గెలిచాడు. ఒక రైతు బిడ్డగా వచ్చాడు. ఈ అబ్బాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఇన్స్టా రీల్స్ చేసుకుంటా అన్న నేను మళ్ళీ వచ్చిన అనుకుంటూ బేసికల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎవరు వచ్చినా సరే ఎక్కువ వీడియోలు పెట్టినా పోస్టులు పెట్టినా వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటంటే ఫేమ్ అవ్వాలి. అంటే ఫేమ్ ఇన్ సెన్స్ రోజు ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటే అదొక ఆనందం. అంటే నేను ఇంత ఫేమస్ అయ్యాను, రోజు లైక్స్ పెరుగుతుంటే అదొక ఆనందం. నేను ఇంత ఫేమస్ అయ్యాను, ఆ ఫేమ్ ఇంకా అవ్వాలి. అట్లాంటి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఏముంది, బిగ్ బాస్కి వెళ్తే వీళ్ళందరినీ పట్టుకెళ్తారు, ఇంకా బాగా ఫేమ్ అవ్వచ్చు దేశవ్యాప్తంగా అని చెప్పి చాలామందికి ఒక కోరిక ఉంటుంది. అలాగే యాజ్ ఎ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్గా పల్లవి ప్రశాంత్కి కూడా అనిపించింది. ఆ స్టూడియో చుట్టూ తిరిగాడు, చాలా సీజన్స్ ఆడియన్స్లో కూర్చొని చప్పట్లు కొట్టాడు. ఇవన్నీ అయిన తర్వాత ఒక రోజు వచ్చింది, ఈ అబ్బాయిని కూడా లోపలికి తీసుకెళ్లారు. సో తను లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ అంటే మిగతా వాళ్ళతో స్టార్టింగ్ చాలామంది అన్నారు కింద కూర్చుంటున్నాడు, కాలు చాపుకొని కూర్చుంటున్నాడు, మొక్క దగ్గరే ఉంటున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, రైతు బిడ్డ కార్డు ఉపయోగించుకుంటున్నారు అన్నారు. నెంబర్ 1, నిజంగా రైతు బిడ్డ కార్డు ఉపయోగించుకుని అది అతని స్ట్రాటజీ అనుకుందాం. నెక్స్ట్ నెంబర్ 2, మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడే నీతోనే డ్యాన్సు, నీతోనే రొమాన్స్, ఈ అడ్డమైన షోలన్నీ వచ్చాయి. ఇవి అయిన తర్వాత వెంటనే బిగ్ బాస్లోకి డంప్ చేసేసారు ఈ దరిద్రాన్ని అంతా. సో వీళ్ళందరూ అక్కడికి వచ్చి అదే నాటకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ అబ్బాయికి కెమెరాలు అంటే తెలీదు, రియాలిటీ షో అంటే తెలీదు, అతను వాడుకునే ఆ ఫోన్ కెమెరా తప్ప తనకి ఇంకేం తెలియదు, బేసికల్ షూటింగ్ అంటే కూడా తెలియదు. అలాంటి అబ్బాయి ఫస్ట్ టైం ఒక హౌస్లోకి వచ్చి అంతమంది నటీనటుల మధ్య ఇమిడి ఉన్నాడు అంటే అర్థం చేసుకోవాలి కదా, తనకు నాటకీయత తెలియదు. సో తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అండ్ ఇంకొకటి, 2వ వారానికి మా అబ్బాయికి నిద్ర పట్ల. ఎందుకంటే ఆ కంఫర్టర్ ఏదైతే ఉందో ఆ AC 16లో ఉంది. ఒక కంఫర్టర్ సరిపోలే అబ్బాయికి. అఫ్కోర్స్ ఊరి దగ్గర చలి ఉంటుంది, కానీ వాళ్ళు ఏదో నాకు బొంతలో దుప్పట్లో కప్పుకొని నెట్టుకొస్తారు. కానీ ఇక్కడ ఎందుకో అబ్బాయికి అది అలవాటు పడలా. అప్పుడు ఏం చేశాడు, ఒకరోజు ఎవరో మేబీ ఆట సందీప్ అనుకుంటా, ఇంకొక కంఫర్టర్ ఇచ్చాడు. 2 కంఫర్టర్లు వేసుకుంటే ఆ రోజు నిజంగా కడుపు నిండా హాయిగా పడుకున్నాడు. సో అప్పుడు అనిపించింది సో తనకి అది పడట్లేదు అని. అండ్ ఇంకొకటి, కింద కూర్చుంటున్నాడు, పొలాల దగ్గర ఎవడైనా సోఫాలు వేసి కూర్చుంటారా? ఎక్కడైనా ఏ పొలమైనా సరే, పొలం గట్టు చూడండి, పొలం ఇలా ఉంటే ఆ మూలకి సోఫాలు వేసుకొని ఎవడన్నా కాలు కప్పుకొని కూర్చుంటాడా? ఎవడూ కూర్చోడు. చెట్టు కిందో, రాయి కిందో, గుట్ట కిందో, పుట్ట కిందో అట్లా జస్ట్ కిందే కూర్చుంటారు. సేమ్ ఈ అబ్బాయికి అది అలవాటు పడిపోయింది, పొద్దున్న నుంచి అక్కడే కదా ఉండేది. సో అలా అలవాటు అయిపోయి అలాగే కూర్చున్నాడు, అలాగే ఉన్నాడు. సో దీన్ని బట్టి చాలామంది అతన్ని రాంగ్ పోర్ట్రే చేశారు. కానీ ఎప్పుడైతే అమరదీపము అతన్ని టార్గెట్ చేశాడో అప్పుడు రైతు బిడ్డ వాల్యూ జనాలకు తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే అమర్దీప్కి క్రెడిట్ ఇచ్చేయచ్చు. అందరికీ తెలిసిన తర్వాత జనాల్లో ఎదిగాడు ఆ అబ్బాయి. అందరూ ప్రేమించడం, ప్రతి ఒక్కరు తను ఇష్టపడడం, అండ్ అతని ఆట తీరు కూడా బాగానే ఉంది. ఇంకా చెప్పాలి అంటే నామినేషన్స్ అప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు, మిగతా టైంలో మామూలుగా ఉంటావు అంటే, నామినేషన్ టైంలో ఎందుకు రెచ్చిపోతాడంటే నువ్వెవడరా నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమనడానికి, పోతే నువ్వు పో అన్నట్లుగా ఉన్నాడు. మిగతా టైంలో ఎందుకు నువ్వు ఏం చేయలేదు అంటే ఏం చేయాలో అబ్బాయికి తెలియదు. ఎందుకంటే హీఈస్ నాట్ అన్ ఆర్టిస్ట్, తనకు రియాలిటీ షో అంటే తెలియదు కదా. అందుకు కామన్ మ్యాన్ కాబట్టి మూలకు కూర్చున్నాడు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అది బిగ్ బాస్ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు అబ్బాయి విన్నర్ అయ్యాడు. అండ్ టాస్కులు ఇస్తే ఇది గేము, సరే టాస్కులు ఇచ్చావు, ఇది గేమ్, నువ్వు ఆడితే గెలుస్తావని తెలుసుకోవడానికి ఆడాడు. మిగతా నెల కూర్చుంటాడు. అమ్మలక్కల సోదులు తెలియదు ఆ అబ్బాయికి. ఊరికి అరుగు మీద కూర్చొని కులాయి దగ్గర బిందెలాటలాగా ఆ సోది ఈ సోది పేర్లు కుక్కుంటూ చెప్పుకోవడం ఆ అబ్బాయికి తెలియదు కాబట్టి సొల్లు చెప్పనందుకు నువ్వు కనబడట్లేదు మా కెమెరాలకు అన్నారు. ఎందుకంటే ఆ అబ్బాయికి సొల్లు చెప్పడం రాదు కాబట్టి కనబడలా, అంతకుమించి ఇంకేమీ లేదు. గేమ్స్ ఇస్తే గేమ్స్ ఆడాడు, టాస్క్లు ఇస్తే టాస్క్లు ఆడాడు, ఏం చేయమంటే అది చేశాడు. లాస్ట్కి ఈరోజు విన్నర్ అయ్యాడు అంతే. సో తను ఎలా ఉన్నాడో తను అలా ఉన్నాడు. ఒక మొక్కను పంపించారు స్టార్టింగ్, అదేదో తను కాపాడలేకపోయినా 2వ మొక్కను పంపించారు. అఫ్కోర్స్ శివాజీ గారు దాన్ని పోస్ట్ బాక్స్లో పెట్టినా మళ్ళీ సంపాదించుకున్నాడు, లాస్ట్ వరకు దాన్ని ఉంచుకున్నాడు. ఎంత అంటే ఒక చిన్న ప్రేమను పొందాడు అంతే. తనకి ఏమన్నా ఉంటే మొక్కకు చెప్పుకొని ఆనందపడ్డాడు. పాపం అదేదో ఏం వింటదేమో అని చెప్పేసి. అంటే ప్రకృతితో పంచుకున్నాడు తన భావాలన్నీ కూడా. కానీ ఎప్పుడు ఎవరిని ఏమీ అనలా. చివరికి
లాస్ట్ శివాజీ తన ముందు వెళ్ళిపోయినా కూడా అన్న నువ్వు నా కళ్ళ ముందు నువ్వెవరన్నా ఎలిమినేట్ అవ్వడానికి వెళ్తే నీ కళ్ళ ముందు నేను అవ్వాలని కాళ్ళు పట్టుకొని కూడా ఏడ్చాడు. ఇవన్నీ మనం చూసాం. సో హీ డిజర్వ్స్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా తనకి అర్హతలు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాగా విన్నర్ అప్గా మన పల్లవి ప్రశాంత్ అయితే గెలిచాడు. ఒక రైతు బిడ్డగా వచ్చాడు. ఈ అబ్బాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఇన్స్టా రీల్స్ చేసుకుంటా అన్న నేను మళ్ళీ వచ్చిన అనుకుంటూ. బేసికల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి ఎవరు వచ్చినా సరే ఎక్కువ వీడియోలు పెట్టినా పోస్టులు పెట్టినా వాళ్ళకి ఇంటెన్షన్ ఏంటంటే ఫేమ్ అవ్వాలి. అంటే ఫేమ్ ఇన్ సెన్స్ రోజు ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటే అదొక ఆనందం. అంటే నేను ఇంత ఫేమస్ అయ్యాను, రోజు లైక్స్ పెరుగుతుంటే అదొక ఆనందం. నేను ఇంత ఫేమస్ అయ్యాను, ఆ ఫేమ్ ఇంకా అవ్వాలి. అట్లాంటి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఏముంది? బిగ్ బాస్కి వెళ్తే వీళ్ళందరినీ పట్టుకెళ్తారు, ఇంకా బాగా ఫేమ్ అవ్వచ్చు దేశవ్యాప్తంగా అని చెప్పి చాలామందికి ఒక కోరిక ఉంటుంది. అలాగే యాజ్ ఎ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా, ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హోల్డర్గా పల్లవి ప్రశాంత్కి కూడా అనిపించింది. ఆ స్టూడియో చుట్టూ తిరిగాడు, చాలా సీజన్స్ ఆడియన్స్లో కూర్చొని చప్పట్లు కొట్టాడు. ఇవన్నీ అయిన తర్వాత ఒక రోజు వచ్చింది, ఈ అబ్బాయిని కూడా లోపలికి తీసుకెళ్లారు. సో తను లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ అంటే మిగతా వాళ్ళతో స్టార్టింగ్ చాలామంది అన్నారు కింద కూర్చుంటున్నాడు, కాలు చాపుకొని కూర్చుంటున్నాడు, మొక్క దగ్గరే ఉంటున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, రైతు బిడ్డ కార్డు ఉపయోగించుకుంటున్నారు అన్నారు. నెంబర్ 1, నిజంగా రైతు బిడ్డ కార్డు ఉపయోగించుకుని అది అతని స్ట్రాటజీ అనుకుందాం. నెక్స్ట్ నెంబర్ 2, మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడే నీతోనే డ్యాన్సు, నీతోనే రొమాన్స్, ఈ అడ్డమైన షోలన్నీ వచ్చాయి. ఇవైన తర్వాత వెంటనే బిగ్ బాస్లోకి డంప్ చేసేసారు ఈ దరిద్రాన్ని అంతా. సో వీళ్ళందరూ అక్కడికి వచ్చి అదే నాటకాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ అబ్బాయికి కెమెరాలు అంటే తెలీదు, రియాలిటీ షో అంటే తెలీదు. అతను వాడుకునే ఆ ఫోన్ కెమెరా తప్ప తనకి ఇంకేం తెలియదు. బేసికల్ షూటింగ్ అంటే కూడా తెలియదు. అలాంటి అబ్బాయి ఫస్ట్ టైం ఒక హౌస్లోకి వచ్చి అంతమంది నటీనటుల మధ్య ఇమిడి ఉన్నాడు అంటే అర్థం చేసుకోవాలి కదా, తనకు నాటకీయత తెలియదు. సో తను ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. అండ్ ఇంకొకటి, 2వ వారానికి మా అబ్బాయికి నిద్ర పట్ల. ఎందుకంటే ఆ కంఫర్టర్ ఏదైతే ఉందో ఆ AC 16లో ఉంది. ఒక కంఫర్టర్ సరిపోలే అబ్బాయికి. అఫ్కోర్స్ ఊరి దగ్గర చలి ఉంటుంది, కానీ వాళ్ళు ఏదో నాకు బొంతలో దుప్పట్లో కప్పుకొని నెట్టుకొస్తారు. కానీ ఇక్కడ ఎందుకో అబ్బాయికి అది అలవాటు పడలా. అప్పుడు ఏం చేశాడు, ఒకరోజు ఎవరో మేబీ ఆట సందీప్ అనుకుంటా, ఇంకొక కంఫర్టర్ ఇచ్చాడు. 2 కంఫర్టర్లు వేసుకుంటే ఆ రోజు నిజంగా కడుపు నిండా హాయిగా పడుకున్నాడు. సో అప్పుడు అనిపించింది సో తనకి అది పడట్లేదు అని. అండ్ ఇంకొకటి, కింద కూర్చుంటున్నాడు, పొలాల దగ్గర ఎవడైనా సోఫాలు వేసి కూర్చుంటారా? ఎక్కడైనా ఏ పొలమైనా సరే, పొలం గట్టు చూడండి, పొలం ఇలా ఉంటే ఆ మూలకి సోఫాలు వేసుకొని ఎవడన్నా కాలు కప్పుకొని కూర్చుంటాడా? ఎవడూ కూర్చోడు. చెట్టు కిందో, రాయి కిందో, గుట్ట కిందో, పుట్ట కిందో అట్లా జస్ట్ కిందే కూర్చుంటారు. సేమ్ ఈ అబ్బాయికి అది అలవాటు పడిపోయింది, పొద్దున్న నుంచి అక్కడే కదా ఉండేది. సో అలా అలవాటు అయిపోయి అలాగే కూర్చున్నాడు, అలాగే ఉన్నాడు. సో దీన్ని బట్టి చాలామంది అతన్ని రాంగ్ పోర్ట్రే చేశారు. కానీ ఎప్పుడైతే అమరదీపము అతన్ని టార్గెట్ చేశాడో అప్పుడు రైతు బిడ్డ వాల్యూ జనాలకు తెలిసింది. ఒక విధంగా చెప్పాలంటే అమర్దీప్కి క్రెడిట్ ఇచ్చేయచ్చు. అందరికీ తెలిసిన తర్వాత జనాల్లో ఎదిగాడు ఆ అబ్బాయి. అందరూ ప్రేమించడం, ప్రతి ఒక్కరు తను ఇష్టపడడం, అండ్ అతని ఆట తీరు కూడా బాగానే ఉంది. ఇంకా చెప్పాలి అంటే నామినేషన్స్ అప్పుడు నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తావు, మిగతా టైంలో మామూలుగా ఉంటావు అంటే, నామినేషన్ టైంలో ఎందుకు రెచ్చిపోతాడంటే నువ్వెవడరా నన్ను ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమనడానికి, పోతే నువ్వు పో అన్నట్లుగా ఉన్నాడు. మిగతా టైంలో ఎందుకు నువ్వు ఏం చేయలేదు అంటే ఏం చేయాలో అబ్బాయికి తెలియదు. ఎందుకంటే హీఈస్ నాట్ అన్ ఆర్టిస్ట్, తనకు రియాలిటీ షో అంటే తెలియదు కదా. అందుకు కామన్ మ్యాన్ కాబట్టి మూలకు కూర్చున్నాడు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అది బిగ్ బాస్ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈరోజు అబ్బాయి విన్నర్ అయ్యాడు. అండ్ టాస్కులు ఇస్తే ఇది గేము, సరే టాస్కులు ఇచ్చావు, ఇది గేమ్, నువ్వు ఆడితే గెలుస్తావని తెలుసుకోవడానికి ఆడాడు. మిగతా నెల కూర్చుంటాడు. అమ్మలక్కల సోదులు తెలియదు ఆ అబ్బాయికి. ఊరికి అరుగు మీద కూర్చొని కులాయి దగ్గర బిందెలాటలాగా ఆ సోది ఈ సోది పేర్లు కుక్కుంటూ చెప్పుకోవడం ఆ అబ్బాయికి తెలియదు కాబట్టి సొల్లు చెప్పనందుకు నువ్వు కనబడట్లేదు మా కెమెరాలకు అన్నారు. ఎందుకంటే ఆ అబ్బాయికి సొల్లు చెప్పడం రాదు కాబట్టి కనబడలా, అంతకుమించి ఇంకేమీ లేదు. గేమ్స్ ఇస్తే గేమ్స్ ఆడాడు, టాస్క్లు ఇస్తే టాస్క్లు ఆడాడు, ఏం చేయమంటే అది చేశాడు. లాస్ట్కి ఈరోజు విన్నర్ అయ్యాడు అంతే. సో తను ఎలా ఉన్నాడో తను అలా ఉన్నాడు. ఒక మొక్కను పంపించారు స్టార్టింగ్, అదేదో తను కాపాడలేకపోయినా 2వ మొక్కను పంపించారు. అఫ్కోర్స్ శివాజీ గారు దాన్ని పోస్ట్ బాక్స్లో పెట్టినా మళ్ళీ సంపాదించుకున్నాడు, లాస్ట్ వరకు దాన్ని ఉంచుకున్నాడు. ఎంత అంటే ఒక చిన్న ప్రేమను పొందాడు అంతే. తనకి ఏమన్నా ఉంటే మొక్కకు చెప్పుకొని ఆనందపడ్డాడు. పాపం అదేదో ఏం వింటదేమో అని చెప్పేసి. అంటే ప్రకృతితో పంచుకున్నాడు తన భావాలన్నీ కూడా. కానీ ఎప్పుడు ఎవరిని ఏమీ అనలా. చివరికి
లాస్ట్ శివాజీ తన ముందు వెళ్ళిపోయినా కూడా అన్న నువ్వు నా కళ్ళ ముందు నువ్వెవరన్నా ఎలిమినేట్ అవ్వడానికి, వెళ్తే నీ కళ్ళ ముందు నేను అవ్వాలని కాళ్ళు పట్టుకొని కూడా ఏడ్చాడు. ఇవన్నీ మనం చూసాం. సో హీ డిజర్వ్స్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్గా తనకి అర్హతలు, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.